ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీదే మనస్సు పెడుతూ ఆసన స్థితిలో 1 నుంచి 5 సెకండ్ల కాలం వ్యవధి అలానే ఉండాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చేతులు 2 భుజాలకి సమాంతరంగా తీసుకువద్దాం. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ ఎడమ వైపునకు ఎడమ పాదాన్ని తిప్పుతూ ఎడమ చేతితో ఎడమ పాదాన్ని పట్టుకుందాం. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చేతులు 2 భుజాలకి ఆ శ్వాసని నిదానంగా విడిచిపెడతాం. ఇప్పుడు అందరం కూడా కూర్చునే ఆసనాల్లోకి వెళ్ళిపోదాం. దండాసన స్థితిలో శరీరాన్ని ఉంచుదాం. శ్వాసని నెమ్మదిగా తీసుకుందాం. నెమ్మదిగా శ్వాస విడిచిపెడుతూ తరువాత ఆసన భద్రాసన స్థితిలోకి శరీరాన్ని తీసుకువెళ్దాం. 2 కాళ్ళని పట్టుకుంటూ మీ మడమల్ని మూలాధారకి తాకే విధంగా దగ్గరగా తీసుకోవాలి. సెకండ్ల కాలం వ్యవధి ఆసన స్థితిలో అలానే శరీరాన్ని ఉంచాలి. మీ శ్వాసని నెమ్మది సెకండ్ల కాలం ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీదే మనస్సుని పెడదాం. శ్వాస గమనాన్ని గమనిద్దాం. నెమ్మదిగా కాళ్ళు 2 కూడా ముందుకు తీసుకొద్దాం. దండాసన స్థితికి శరీరాన్ని తీసుకువద్దాం. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుందాం. ఆ శ్వాసని నిదానంగా విడిచిపెడదాం. తరువాత ఆసన కాళ్ళ నొప్పితో ఎవరైనా బాధపడే వాళ్ళు వజ్రాసన సాధన చేయరాదు. మీరు ఈ ఆసనాన్ని చేయొద్దు. లోకి వెళ్దాం. ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకుందాం. శ్వాస తీసుకున్నాక 2 చేతులు నడుము పైన పెట్టుకుందాం. మీ వజ్రాసన స్థితిలోకి తీసుకువద్దాం. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుందాం. ఆ శ్వాసని నిదానంగా విడిచిపెట్టేద్దాం. శ్వాస తీసుకుంటూ ఒక్కొక్క చేతితో ఒక్కొక్క పాదాన్ని పట్టుకుందాం. శరీరాన్ని వెనక్కి వంచుదాం. శరీరం సహకరించినంత వరకు వజ్రాసన స్థితిలోకి తీసుకువద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనిద్దాం. 2 కాళ్ళని కొంచెం దూరం పెడదాం. తొడకండరాన్ని కొంచెం చాచుదాం. శ్వాస తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తుదాం. ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకుందాం. మీరందరూ కూడా వజ్రాసన స్థితిలో కూర్చోవాలి. నడుముని సీట్ని పైకెత్తొద్దు. వజ్రాసన స్థితిలో కూర్చుంటూ శ్వాస తీసుకోవాలి. శ్వాసని విడిచిపెడుతూ నెమ్మదిగా గడ్డాన్ని నేలకి తాకిస్తూ చేతుల్ని ముందుకు సాగదీయాలి. కూడా చేతుల్ని పైకి తీసుకుందాం. మీ కుడి చేతిని ఎడమ వీపు పైన పెడదాం. ఎడమ చేతిని కుడి వైపు మీద పెడదాం. వెన్నెముకని నిటారుగా ఉంచుదాం. ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద మనస్సు పెడదాం. ఆసన స్థితిలో అలాగే ఒక 5 సెకండ్ల కాలం వ్యవధి ఉందా క్రిందికి దించేద్దాం. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళని ముందుకు తీసుకొస్తూ దండాసన స్థితిలో శరీరాన్ని ఉంచుదాం. తరువాత ఆసన వక్రాసనం చేద్దాం. మీ కుడి కాలుని మడిచి కుడి కాళ్ళు మోకాళ్ళు ఆకాశానికి చూసే విధంగా తీసుకురావాలి. మీ కుడి చేతిని వెనక్కి సపోర్ట్గా పెట్టుకోవాలి. మీ ఎడమ చేతిని పైకెత్తుతూ ఆ ఎడమ చేతిని కుడి పాదం చిటికెన వేళ్ళ దగ్గర పెట్టాలి. కుడి వైపునకు మెడని తిప్పుతూ వెనక్కి చూడాలి. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ కుడి కాలుని ముందుకు తీసుకొద్దాం. ఇప్పుడు 2వ వైపు శ్వాస తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తుదాం. ఆ కుడి చేతిని ఎడమ పాదం చిటికెన వేళ్ళ దగ్గర పెడుతూ భుజానికి సమాంతరంగా మెడని తిప్పుతూ ఎడమ వైపు వెనక్కి చూసేద్దాం. ఆ కుడి చేతిని క్రిందికి దించుతూ శరీరాన్ని దండాసన స్థితిలోకి తీసుకువద్దాం. ఇప్పుడు నెమ్మదిగా మకరాసన స్థితిలోకి శరీరాన్ని తీసుకువెళ్తాం. మీ పొట్టని నేల కాంచి పెట్టి బోర్లా పడుకొని చేతులు ఇలా పెట్టుకుంటూ దానిపైన తలని పెట్టుకుంటూ అందరం కూడా మకరాసన స్థితిలోకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలపైనే మనస్సు పెడుతూ శరీరాన్ని మరలా మకరాసన స్థితిలోకి తీసుకువద్దాం. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుందాం. శ్వాసని నిదానంగా విడిచిపెట్టేద్దాం. నేలపైన పెడుతూ 2 కాళ్ళని భూమికి జానడెత్తులో పైకెత్తుదాం. ఎత్తిన తర్వాతనే ఉంచుదాం. నెమ్మదిగా కాళ్ళని క్రిందికి దించుతూ మకరాసన స్థితిలోకి శరీరాన్ని తీసుకువచ్చేద్దాం. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుందాం. శ్వాసని నిదానంగా విడిచిపెట్టేద్దాం. తరువాత ఆసనం వెల్లకిలా తిరిగే ఆసనంలోకి మనం వెళ్ళిపోదాం. నేల కాంచి పెడుతూ అమృతాసన స్థితిలోకి శరీరాన్ని తీసుకువచ్చేద్దాం. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోవాలి. ఆ శ్వాసని నిదానంగా విడిచిపెట్టాలి. తరువాత ఆసన సేతుబంధాసనం చేద్దాం. 2 కాళ్ళని దగ్గరగా తీసుకొద్దాం. యాంకిల్ దగ్గర 2 కొంచెం దూరం పెడుతూ మీ నడుముని మోకాళ్ళ నుంచి షోల్డర్ వరకు నడుముని పైకెత్తుదాం.
ఆసన స్థితిలో అలానే ఉందాం. ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనిద్దాం. ఎంత వీలుంటే అంత శరీరం సహకరించినంత వరకే ఆసన స్థితిలో ఉండండి. నడుముని కొంచెం పైకెత్తుదాం. ఆసన స్థితిలో అలానే ఉందాం. నెమ్మదిగా శ్వాస విడిచిపెడుతూ శరీరాన్ని అమృతాసన స్థితిలోకి తీసుకొద్దాం. రెండు కాళ్ళని ముందుకు చాచుతూ ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ ఆ శ్వాసని నిదానంగా విడిచిపెట్టేద్దాం. ఇది కూడా తొడ కండరాల కింద పెడదాం. ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకుందాం. రెండు కాళ్ళని భూమికి జానడెత్తులో పైకెత్తుదాం. తలని నేలపైనే ఉంచుదాం. కాళ్ళని శ్వాసల మీదే మనస్సు పెడుతూ ఆసన స్థితిలో ఒక 5 సెకండ్ల కాలం వ్యవధి అలానే ఉందాం. ఆసన స్థితిలో శరీరానికి అమృతాసన స్థితిలో శరీరానికి విశ్రాంతినిచ్చేద్దాం. విడిచిపెట్టి ఆకాశం వైపు 5 సెకండ్ల కాలం వ్యవధి అలానే ఉంచుదాం. స్థితిలోకి తీసుకువద్దాం. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుందాం. ఆ శ్వాసని నిదానంగా విడిచిపెట్టేద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనిద్దాం. ఉందాం. అరచేతులు నేలపైనే ఉంచుతూ అరచేతులు ఆకాశాన్ని చూసే విధంగా ఉంచుదాం. కాళ్ళని కొంచెం దూరం పెడతాం. చేతులు నేలపైనే ఉంచుదాం. హస్తరేఖలు ఆకాశం వైపు చూసే విధంగా ఉంచుదాం. ఉచ్ఛ్వాస సంపూర్ణంగా విశ్రాంతి చెందాలి. మీ సహజ శ్వాసాన్ని గమనిస్తూ శరీరానికి విశ్రాంతినివ్వాలి. మీ కాళ్ళ వేళ్ళ నుంచి తల వెంట్రుక వరకు శరీరంలో ప్రతి ఒక్క అవయవం కూడా విశ్రాంతి చెందాలి. నెమ్మదిగా కుడి చేతిని దిండువలే పెట్టుకుంటూ కుడి వైపునకు తిరగాలి. నెమ్మదిగా మీ స్థానాల్లో లేచి కూర్చోవాలి. నెమ్మదిగా సెకండ్కు ఒక స్ట్రోక్ చెప్పున బయటకు విడిచిపెడుతూ కపాలభాతి ప్రాణాయామాన్ని 3 రౌండ్స్ చేయవలసి ఉంటుంది. ఒక రౌండ్లో 20 టైం చేయాలి. తీసుకొని 2 సెకండ్స్ మళ్ళీ సెకండ్ రౌండ్ ప్రారంభించండి. స్టాప్ చేయండి. మీరు 3 రౌండ్స్ కపాలభాతి ప్రాణాయామాన్ని చేశారు. విశ్రాంతి తీసుకొని 2 చేతుల్ని పైకెత్తి రబ్ చేసి కళ్ళ మీద పెట్టి కళ్ళు నెమ్మదిగా తెరవండి. ప్రాణాయామాన్ని ధ్యాన ముద్రలో కూర్చోండి. కుడి చేతితో నాసికా ముద్ర వేయండి. ఎడమ ముక్కుతో గాలిని మొయ్యండి. ఎడమ ముక్కుతో లోనికి పూర్తిగా గాలి తీసుకొని మరలా కుడి ముక్కుతో బయటకు విడిచిపెట్టాలి. కుడి ముక్కుతో పూర్తిగా బయటకు విడిచిపెట్టాక మరలా అదే ముక్కు ద్వారా లోనికి గాలి తీసుకోవాలి. బయటకు విడిచిపెట్టాలి. ఇలా 5 రౌండ్స్ చేశాక కుడి ముక్కు ద్వారా గాలి పీల్చి ఎడమ ముక్కు ద్వారా గాలి విడిచిపెట్టి మాత్రమే మీ ప్రాణాయామాన్ని ఆపాలి. ఎందుకంటే అదే ముక్కు ద్వారా గాలి పీల్చి ఎడమ ముక్కు ద్వారా విడిచిపెట్టడాన్ని ఒక ఆవర్తనము లేక వినిపించినటువంటి నెమ్మదిగా తీసుకోవాలి. కుడి ముక్కు ద్వారా ఎవరైతే శ్వాస తీసుకొని ఉంది కాబట్టి దప్పికగా ఉంటుంది. మీ నాలుకని గొట్టం వలె చేయండి. మీ నాలుకని గొట్టం వలె చేసి గొట్టము సన్నముగా ఉండాలి. దాని ద్వారా లోనికి శ్వాస తీసుకోవాలి. ఇలా అలా శ్వాస లోనికి తీసుకొని పెదవులు 2 మూసి జాలంతర బంధము అంటే మీ గడ్డాన్ని మీ ఛాతీకి ఆంచి ఎంతసేపు అయితే ఉండగలరు అంతసేపు ఉండి మరలా 2 ముక్కుల ద్వారా గాలిని బయటకు విడిచిపెట్టాలి. ప్రాణాయామాన్ని ఎవరైతే 5 టైమ్స్ చేశారో వాళ్ళు ప్రాణాయామాన్ని ఆపండి. విశ్రాంతి తీసుకొని 2 చేతులు పైకెత్తి రబ్ చేసి కళ్ళ మీద పెట్టి కళ్ళు నెమ్మదిగా తెరవండి. మీ 2 పట్టణ వేళ్లతో మీ 2 చెవిత మీరు మొయ్యండి. మీ చూపుడు వేళ్ళని మీ భూమధ్యానికి ఇరుపక్కల కనుబొమ్మల మీద ఉంచండి. మధ్య వేళ్ళు మీ నాసిక పైన ఉంచండి. మిగతా 2 వేళ్ళ కూడా మీ పెదవులను మొయ్యండి. మోస్తూ శ్వాసని ముక్కు ద్వారానే తీసుకొని విడిచిపెట్టేటప్పుడు దుమ్మిద ఝంకారాన్ని చేయాలి అని చెప్పబడుతుంది.
ధ్యాన స్థితిలోకి అందరూ వచ్చి ఇప్పుడు మనం ధ్యానాన్ని చేద్దాం. విడిచిపెడదాం. చుట్టుపక్కల వాతావరణంలో శబ్దాలు గమనించండి. విజిల్ శబ్దం, వెహికల్ హార్న్స్, ఆ వాహనాలు చేసే హార్న్ శబ్దాలు, డ్రోన్స్ అన్నిటిని అంగీకరించండి. Be in harmony with all the noises around you. ఒక వరం, దాన్ని గౌరవిద్దాం. దీర్ఘమైన శ్వాస తీసుకుందాం. ఆలోచనలు గమనించండి. ఆలోచనలు మంచివైనా సరే చెడ్డవైనా సరే రానివ్వండి, అలాగే పోనివ్వండి. లెట్ గో ఆఫ్ ఆల్. ఆలోచనలు గమనిస్తూ ఉండండి. మీ భావాలు గమనించండి. లోపలి ఆ భావాలు గమనించండి. విత్ ఆల్ యువర్ ఇమోషన్స్, మీ భావాలను అంగీకరించండి. సామరస్యంగా ఉండండి. శ్వాస పీలుస్తూ వదులుతూ ఉందాం. ఒక దీర్ఘ శ్వాసను పీల్చండి, నెమ్మదిగా వదిలేయండి. మీ శరీరాన్ని గమనించండి. శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. దీర్ఘమైన శ్వాస పీలుద్దాం, నెమ్మదిగా విడిచిపెడదాం. చుట్టుపక్కల వాతావరణాన్ని గమనిస్తూ నెమ్మదిగా, అతి నెమ్మదిగా మీకు సంపూర్ణం అనిపించినప్పుడు కళ్ళు తెరవచ్చు. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి నిత్య సమస్థితిలో ఉండేలా నిశ్చయించుకున్నాను. ఈ స్థితిలోకి చేరడానికి ఉన్నత ఆత్మాభివృద్ధికి కృషి చేస్తాను. నేను కుటుంబ విధిగా పనిచేస్తూ ఆరోగ్యం మరియు ఐకమత్యం నెలకొనేలా కంకణబద్ధులను అవుతానని ప్రమాణం చేస్తున్నాను. మంత్రాన్ని మనందరం చెప్పుకుందాం. దయచేసి వెన్నెముకని నిటారుగా పెట్టుకుంటూ చేతులు రెండు నమస్కార ముద్రలోకి తీసుకొద్దాం. శ్వాస దగ్గరికి ఒక దీర్ఘమైన శ్వాస తీసుకు భవంతు సుఖినః. సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శాంతి. 21 మే నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ ఈరోజు 21 జూన్ ఇంటర్నేషనల్ యోగా డే. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోనూ మొత్తం ఒక 6,500 దాదాపు ఒక 6,500 వెన్యూస్లో ఈరోజు ఇలాంటి
ఈవెంట్స్, యోగా ఈవెంట్స్ మనం పెట్టడం జరుగుతుంది. బహుశా చాలా చోట్ల కంప్లీట్ కూడా అయి ఉంటుంది. బట్ కానీ ఇది లాస్ట్ 1 month మనం ఒక జర్నీ చూస్తే ఫిషర్మెన్ కోసం, మత్స్యకారుల కోసం ఒక 5,000 మందికి ఒక యోగా, అలాగే టూరిజం స్పాట్స్లో అరసవల్లి, కలింగపట్నం, కాళీగుండం, శ్రీకూర్మం ఇక్కడ యోగా పెట్టడం చాలా చాలా సంతోషం. ఇది దయచేసి అందరూ ఇంకా ఇక్కడికి ఆపకుండా ప్రతిరోజు 1/2 hour 45 minutes చేస్తూ దయచేసి ప్రతి ఒక్కరు యోగా చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ మరి ఒకసారి అందరికీ ఇంటర్నేషనల్ యోగా డేకి హార్దిక శుభాకాంక్షలు చెప్తూ సేవ తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడే అలాగే వాటర్ బాటిల్ సార్కి విడిచిపెట్టి దయచేసి